కంపెనీల ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేయడంలో కమింగా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కమింగా అరెస్టుపై తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ స్పందించారు. డ్రగ్స్ వాడుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించిన ఐటీ కంపెనీల లిస్ట్ తన దగ్గర ఉందన్నారు. వారి పేర్లు కూడా బయటకు చెప్పబోమన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఇస్తామని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. సో ఏ ఐటీ కంపెనీలో కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి ప్రొడక్టివిటీ తగ్గిపోవాలి అట్లాంటి ఎప్పుడూ ఆలోచన ఉండదు. వాళ్ళు ఏది కూడా అట్లాంటి చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఎంప్లాయీస్లో నుంచి వాళ్ళకి మంచి రిజల్ట్స్ కావాలి, బాగా హార్డ్ వర్క్ చేయాలి, మంచి కంపెనీకి ప్రాఫిట్ తేవాలి. అంతే తప్ప ఎంప్లాయీ ఇట్లా కాల్చే పని చేయాలి, వేస్ట్ అయిపోవాలి, ప్రొడక్టివిటీ పోగొట్టుకోవాలి, అట్లాంటి కంపెనీలో ఎప్పుడో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో మేము కూడా వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇదే చెప్తున్నాము, దట్ మీ కంపెనీలో ఒక మంచి వాతావరణం కల్పించండి. ఒకవేళ కొంతమంది ఎంప్లాయీస్కి బాగా స్ట్రెస్ అవుతూ ఉంటే వాళ్ళకి టీమ్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ కంపెనీ ద్వారా ఏర్పాటు చేయండి. ప్రతి కంపెనీలో సిఎస్ఆర్ చేసే చాలా అవకాశం ఉంటుంది. ఎంప్లాయీస్కి సిఎస్ఆర్ కార్యక్రమాల పట్ల ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళలో కూడా సామాజిక కర్తవ్యం గురించి, సామాజిక బాధ్యతల గురించి కొంత వాళ్ళలో కూడా కొంత ఒక రకమైన మనస్తత్వం వస్తుంది. రెండవది గమనించే విషయం ఏముంది అంటే, మన హైదరాబాద్ నగరంలో 4 లక్షల పైన ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారు. సో ఒక 4 లక్షల మందిలో ఒక 10-20 మంది ఇట్లాంటి డ్రగ్స్ సేవిస్తూ ఉంటే ఇది చాలా ఏదో పెద్ద సమస్యగా తయారైపోయింది. మొత్తం ఐటీ రంగంకి ఏదో పెద్ద ఒక క్రైసిస్ వచ్చింది. అంత అతిశయోక్తిగా కూడా చూడాల్సిందిగా అవసరం లేదు. పర్సంటేజ్ రూపంలో చూస్తే 4 లక్షల్లో ఒక 20 మంది 30 మంది 0.0000001% కూడా ఉండదు.